ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన బీజేపీ నేతలు చివరికి పదాధికారుల సమావేశానికి డుమ్మా కొట్టారు. ఏపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ ముగ్గురు నేతలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా ఆసక్తి చూపారు. అయితే వీరికి టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం విముఖత చూపింది. కీలకమైన సమావేశానికి ముఖ్య నేతలు దూరంగా ఉండటంపై బీజేపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, కీలకమైన నేతలు బీజేపీ పదాధికారుల సమావేశానికి డుమ్మా కొట్టారు కదా, ఏం జరుగుతా ఉంది బీజేపీలో? నవీన్, ఈ రోజు విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించారు. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలి, ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలి, ఆయా కార్యాచరణ సంబంధించి కీలక సమావేశం చర్చించేందుకు ముఖ్య నాయకుడు, జాతీయ నాయకుడు కూడా రావడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో 6 ఎంపీ అభ్యర్థులతో పాటు సుజనా చౌదరి వంటి జాతీయ స్థాయి నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ ప్రధానంగా జీవీఎల్, అదేవిధంగా సోము వీర్రాజు మొన్నటిదాకా రాష్ట్ర అధ్యక్షుడు వ్యవహరించారు. జీవీఎల్ విశాఖ ఎంపీ స్థానాన్ని ఆశ్రయించి అక్కడ చాలా కాలం కూడా పనిచేసుకుంటూ వస్తున్నారు. మరో ఎమ్మెల్యే సీట్ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డి, ఇది కూడా మొన్న ఎన్నికల్లో పొత్తులో భాగంగా తమ సీట్లు కేటాయించాలని కూడా అధిష్టానానికి విన్నవించడం కూడా జరిగింది. అయితే తాజాగా జరిగిన ఎంపీ అభ్యర్థులు జీవీఎల్ కి విశాఖపట్నం ఎవరైపోతున్నట్టు కూడా అధిష్టానం నుంచి వర్తమానం అందింది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటివరకు జాబితా రాకపోయినప్పటికీ కూడా సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి ఇంకా సీట్లు ఖరారు చేయని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంత కీలక భేటీకు కీలక నేతలుగా ఉన్న వారు ముగ్గురు కూడా హాజరు కాకపోవడం ఇక్కడ బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం సీట్లు ఆశించి అధిష్టానం నుంచి ఆమోదం రాకపోవడం వల్లే వీరు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారని కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం సమావేశం ఇంకా కొనసాగుతుంది. ప్రధానంగా యుద్ధనాథ్ సింగ్ వంటి నాయకులు రేపు ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించారు, పొత్తు ధర్మాన్ని సాధిస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులను కేంద్రంలో కూడా కలుపుకునే విధంగా కార్యాచరణ ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు మోడీ పిలిపించిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి దేశంలో 400 పైగా, రాష్ట్రంలో కూడా 150 నుంచి 160 స్థానాలు గెలుపొందే విధంగా 3 పార్టీల నాయకులు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ పూర్తి స్థాయిలో ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా వ్యవహరించాలని అందుకు కొన్ని గైడ్ లైన్స్ కూడా రూపొందించారు. ఆ గైడ్ లైన్స్ రేపు ప్రస్తుత సమావేశంలో ఉన్న నాయకులను కూడా వివరిస్తా ఉన్నారు. ఈ తర్వాత ఈ రోజు 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఎవరైతే సీట్లు ఆశించి ఇవ్వలేకపోయారో వారిని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గాను, నియోజకవర్గంలో కీలక బాధ్యతలు కూడా అప్పగించనున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం లిస్ట్ వచ్చిన తర్వాత మొత్తం కార్యాచరణకు సంబంధించి ఇక్కడ సమావేశం అయితే కొనసాగుతుంది. వాళ్ళు ముగ్గురు రాకపోవడమే మాత్రం చర్చ మాత్రం ఇలాగే నడుస్తా ఉంది. వారు కేవలం వారి మనసు గాయపడటం వల్ల, లేదా అధిష్టానం నుంచి ఆమోదం లభించడం వల్ల ఇది రాలేదని కూడా చర్చించుకున్న పరిస్థితి ఇక్కడ